ఈ ప్రపంచాన్ని మొత్తం మనం గమనించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరిగే మరణాలకి అతి ముఖ్యమైన కారణం గుండె జబ్బులు. ఈ గుండె జబ్బులకి అతి ముఖ్యమైన కారణం కొలెస్ట్రాల్. అయితే ఈ కొలెస్ట్రాల్ని కరిగించుకునేటువంటి చక్కని టెక్నిక్స్ ఉన్నాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది వెల్లుల్లి. అయితే వెల్లుల్లిని ఎలా తింటే కొలెస్ట్రాల్ కరుగుతుంది, అసలు నిజంగా కొలెస్ట్రాల్ కరుగుతుందా? ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిడ్ల మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అంటే కొలెస్ట్రాల్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎల్డిఎల్, హెచ్డిఎల్, ఓవరాల్గా లిపిడ్ ప్రొఫైల్స్ తాలూకు ఆ రీడింగ్స్ మారటం. ఇలాంటి నేపథ్యంలో మన ఇంట్లో దొరికేటటువంటి ఈ వెల్లుల్లి ఈ లిపిడ్స్ని అంటే కొలెస్ట్రాల్ని ఇలాంటి వాటిని కంట్రోల్ చేస్తుందా? మరి ఈ వెల్లుల్లిని ఎలా తీసుకుంటే అసలైనటువంటి ప్రయోజనం ఉంటుంది? ఇది మనం తెలుసుకుందాం. అంటే వెల్లుల్లిని తీసుకోవడం వల్ల జరిగేటువంటి ప్రయోజనాన్ని మెయిన్గా తెలుసుకుందాం, ఇతర ఉపయోగాన్ని కూడా తెలుసుకుందాం. చూడండి, మనకి డి విటమిన్ చాలా అవసరం కదా. అయితే ఈ డి విటమిన్ మనకి అందాలంటే ఏడిఈకే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు ఇవి, అంటే ఫ్యాట్లో కరుగుతాయి. కాబట్టి మళ్ళీ అలాంటి ఫ్యాట్ మళ్ళీ కొలెస్ట్రాల్ని పెంచకూడదు. దీనికి ఒక అద్భుతమైన ఆప్షన్ ఏంటంటే వెల్లుల్లి. వెల్లుల్లిలో ఉండేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి శరీర సంబంధ పదార్థాల వల్ల డి విటమిన్ అనేది పెరుగుతుంది. కణాల తయారీకి, అలాగే బైల్ జ్యూస్ తయారీకి, ఆఖరికి హార్మోన్ల ఉత్పత్తికి, విటమిన్ డి తయారీకి, ఇలా ఒకటి కాదు రెండు కాదు, అంటే సెల్స్ తయారవ్వాలన్నా, బైల్ జ్యూస్ తయారు కావాలన్నా, అలాగే హార్మోన్స్ ఉత్పత్తి జరగాలన్నా, విటమిన్ డి తయారీ, ఇలాగా అనేక రకాలుగా విటమిన్ డి మన శరీరానికి అవసరం అవుతూ ఉంటుంది. మన శరీరానికి కావాల్సినటువంటి ఈ కొలెస్ట్రాల్ని కూడా మన శరీరమే అందిస్తూ ఉంటుంది. ఇక ఈ జంక్ ఫుడ్ ఇలాంటివి తీసుకోవటం వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా తయారవుతూ ఉంటుంది. ప్రధానంగా యానిమల్ సోర్స్ నుంచి కొలెస్ట్రాల్ తయారవుతుంది. గుడ్లు, మాంసాహారం ఇలాంటి జంతు సంబంధ ఆహారాలు తీసుకోవటం వల్ల మన శరీరంలో ఈ కొలెస్ట్రాల్, కొవ్వు పెరిగిపోతూ ఉంటాయి. దీంతో ఇక అధిక బరువు పెరగడంతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు, అంటే హార్ట్ డిసీజెస్ ఇలాంటివన్నీ వచ్చేటువంటి రిస్క్ పెరుగుతుంది. మామూలుగా మన శరీరానికి రోజుకి 300 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ అవసరం అవుతుంది. చాలామంది శరీరంలో దీనికి మించిన కొలెస్ట్రాల్ ఉంటూ ఉంటుంది. అంటే శరీరంలో అధికంగా ఉన్నటువంటి కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి వెల్లుల్లి అనేది చాలా మంచి ఆప్షన్. వంటల్లో కూడా వెల్లుల్లిని వాడుతూ ఉంటారు. అయితే వంటల్లో కంటే ఈ వెల్లుల్లి తాలూకు యథాతథమైన ఉపయోగం మీకు జరగాలంటే పచ్చి వెల్లుల్లి రెబ్బను తీసుకొని 1 లేదా 2 పైన పల్చటి పొర తీసేసి నోట్లో పెట్టుకొని దంతాలతో కొరికి తినాలి. అప్పుడు ఎల్లిసిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది. అయితే ఇక్కడ ఇబ్బంది ఏమిటంటే విపరీతమైన మంట, ఘాటు ఉంటుంది. అంటే రా గార్లిక్ తినాలనుకున్నప్పుడు ఇలాంటప్పుడు ఒక పద్ధతి ఏంటంటే అన్నం ముద్ద మాటను పెట్టుకొని అన్నంతో పాటుగా నవిలి తినవచ్చు. దీంతో కూడా వెల్లుల్లి తాలూకు ఉత్తమమైన ఔషధ తత్వాలు మీకు అందుతాయి. దీన్ని ఇలాగ రోజు ఎంటీ స్టమక్ మీద తీసుకోవటం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు రక్తంలో పెరుగుతాయి, అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇదొక ఆసక్తికరమైన విషయం. వెల్లుల్లిలో ఉండేటువంటి ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అనేది మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి మీకు సహాయపడుతుంది. అయితే కొంతమందికి వెల్లుల్లి తిన్నప్పటికీ కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు అలాగే ఉంటున్నాయి డాక్టర్ గారు అని చెబుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే ఆ వెల్లుల్లితో పాటు రోజువారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవటం. అంటే కొవ్వు ఎక్కువ కలిగినటువంటి ఆహారాలు, అంటే మాంసం వర్ధతి అని సమానమైన గుణధర్మాలు ఉండేదాన్ని శరీరంలో పెంచుతుంది. కాబట్టి అధికంగా ఉండేటువంటి ఈ కొవ్వు పదార్థాలు వీటిని ఆహారంలోంచి తగ్గించేసేసేయాలి మీరు. అప్పుడే వెల్లుల్లి తాలూకు ఎఫెక్ట్ మీకు తెలుస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గాలంటే మన ఆహార నియమాలని మీరు మార్చుకోవాలి. అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండేటువంటి ఆహారాలు తీసుకోవాలి, పిండి పదార్థాలు తక్కువ ఉండే ఆహారాలు తీసుకోవాలి, అలాగే జంతు సంబంధిత ఆహారాన్ని కూడా తగ్గించేసేయాలి బాగా. ఇలాగా ఈ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇక ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వీటిలో ఆ ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ కరిగించడానికి మీకు సహాయపడుతుంది. కాబట్టి వెల్లుల్లిని తీసుకోవడంతో పాటు ఆహారంలో మార్పులు చేసుకుంటే మీకు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. కొవ్వు పెరగకుండా ఉంటుంది, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. వెల్లుల్లిని ఇలా రోజు తీసుకోవడం వల్ల కేవలం కొలెస్ట్రాల్ తగ్గటమే కాదు, లసున ప్రభంజనానాం శ్రేష్టం అంటుంది ఆయుర్వేదం. అంటే ప్రభంజనం అంటే వాతం, అంటే వాత సంబంధిత సమస్యలు, న్యూరోమస్కులర్ పెయిన్స్ ఇలాంటివి కూడా తగ్గుతాయి. అంటే న్యూరోపతీలు ఇలాంటివి ఉంటే కూడా అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఇలాగా వెల్లుల్లిని మీరు రోజువారీగా ఆహారంలో భాగం చేసుకోండి. దీంతో మంచి ప్రయోజనాల్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తల్లికి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.